నమస్తే, వెల్కమ్ టు మల్టీప్లెక్స్. భారతీయ సినీ పరిశ్రమలో మ్యూజిక్ రైట్స్ కు రోజుకు విలువ పెరుగుతోంది. డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటు ఆడియో హక్కులు కూడా నిర్మాతలకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు ముందే కోట్ల రూపాయల వ్యాపారం పూర్తి చేస్తూ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు పరిమిత స్థాయిలో మాత్రమే ఉండే ఆడియో మార్కెట్ ఇప్పుడు భారీ వ్యాపారంగా మారింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదికల మధ్య పోటీ పెరగడంతో పెద్ద సినిమాల పాటల హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం 2 భాగాల ఆడియో హక్కులు అత్యధిక ధరకు అమ్ముడై అగ్రస్థానంలో నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత దురంధర్ 2, షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రాలు నిలిచాయి. దక్షిణాది నుంచి త్రిబులార్, దేవరా, పుష్ప 2, జైలర్, గోట్, కల్కి 2898 AD, సలార్ వంటి చిత్రాలు కూడా కోట్ల రూపాయల ఆడియో ఒప్పందాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. నాణ్యమైన సంగీతం, పాన్ ఇండియా మార్కెట్ కలిసి ఈ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో హీరోలతో పోలిస్తే కథానాయకుల పారితోషికాల్లో ఇంకా వ్యత్యాసం కొనసాగుతోంది. అయినప్పటికీ స్టార్ హీరోయిన్లు తమ క్రేజ్ మార్కెట్ ఆధారంగా భారీ మొత్తాలు అందుకుంటూ కొత్త స్థాయికి చేరుకుంటున్నారు. విజయాలు వారి విలువను మరింత పెంచుతున్నాయి. సినిమా విజయంలో కథానాయకుల పాత్ర కూడా కీలకమే. అయినప్పటికీ పారితోషకాల్లో సమానత్వం ఇంకా కనిపించడం లేదు. అయినా అంతర్జాతీయ గుర్తింపు, పాన్ ఇండియా క్రేజ్తో కొందరు హీరోయిన్లు కోట్ల రూపాయల పారితోషకాలు అందుకుంటున్నారు. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీపికా పదుకునే, అలియా భట్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, నయనతార, సమంత వంటి కథానాయకులు కూడా తమ మార్కెట్ను బలపరుచుకుంటున్నారు. సినిమా విజయాలు, ప్రేక్షక పాన్ ఇండియా గుర్తింపు ఆధారంగానే ఈ పారితోషకాలు మారుతున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నటనతో పాటు యాక్షన్ పాత్రల్లోనూ రాణిస్తూ హీరోయిన్లు తమ స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. తమిళనాడులో జరిగిన డిఎంకే బహిరంగ సభలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు త్రిష పేరుతో నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. డీఎంకే సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుండగా ఒక్కసారిగా కార్యకర్తలు త్రిష పేరును నినదించారు. దీంతో ప్రసంగానికి కాసేపు అంతరాయం ఏర్పడగా వేదికపై ఉన్న నాయకులు చిరునవ్వులు చిందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందాయి. గత కొంతకాలంగా విజయ్, త్రిషలపై వస్తున్న ప్రచారాన్ని ఈ ఘటనతో ముడిపెడుతూ నెటిజన్లు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం రాజకీయ వేదికలపై వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం తగదని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై డీఎంకే నుంచి అధికారిక స్పందన రాకపోయినా వీడియో మాత్రం నెట్టింట విస్తృత చర్చకు దారితీసింది. టాలీవుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్లు ఆసక్తి కూడా పెరుగుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన వారి ఎంట్రీ ఇప్పుడు విభిన్న కథలు, మహిళా ప్రాధాన్య చిత్రాల వరకు విస్తరిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు వస్తున్న ఆదరణ కొత్త అవకాశాలకు దారితీస్తోంది. తెలుగు సినిమా మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించడంతో టాలీవుడ్ ప్రాజెక్టులపై బాలీవుడ్ హీరోయిన్ల దృష్టి మరింత పెరిగింది. ఒకే సినిమా పలు భాషల్లో విడుదల కావడం, ఓటీటీ, శాటిలైట్, విదేశీ మార్కెట్ల నుంచి మంచి ఆదాయం రావడం నిర్మాతలకు కొత్త ధైర్యాన్నిస్తుంది. అదే సమయంలో మహిళా ప్రాధాన్య కథలపై కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, సర్వైవల్, సైకలాజికల్ డ్రామా తరహా కథలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనే అభిప్రాయం ఉంది. బలమైన కథతో పాటు ఉన్నత సాంకేతిక విలువలు ఉంటే హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస విజయాలతో అగ్రదర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస పరాజయాల ప్రభావంతో కొత్త అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలతో మళ్లీ విజయపథంలోకి రావాలనే లక్ష్యంతో వారు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్టార్ హీరోలతో భారీ విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, కిషోర్ తిరుమల, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు ఇప్పుడు విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో వారి తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది. ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త తరహా కథలు, వినూత్న కథనాలతో ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. సరైన హీరో, బలమైన కథతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు
ఆశిస్తున్నారు. అనుభవాన్ని బలంగా మార్చుకొని ఈ దర్శకులు మళ్లీ విజయాలను అందుకుంటారా అనే చర్చ టాలీవుడ్ లో కొనసాగుతోంది. నాని నిర్మాణంలో నితిన్ హీరోగా రూపొందుతున్న అలియాస్ రుక్మిణి చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ కు కీలకంగా మారనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. దండోరా చిత్రంతో ప్రశంసలు అందుకున్న మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా నితిన్ను గ్లిమ్స్ ద్వారా పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రకు సంబంధించిన ఆసక్తికర సంకేతాలు కూడా అందులో కనిపించాయి. నిర్మాతగా నాని ఎంచుకునే కథలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాల తర్వాత విజయాన్ని అందుకోవాలని చూస్తున్న నితిన్కు ఈ చిత్రం కీలకంగా మారింది. బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.